ప్రేమల మా తండ్రి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన ఔన్నత్యం కలిగిన నామని మీకు వందనాలు. ఈ సమయంలో మరి మీ పాదములు చెంత వస్తుంటున్నాం. ఆ ప్రార్థన కొరకై ప్రభా మరి ఈ సమయాన్ని మాకెంతో దేవునికరంగా చేయండి. ప్రార్థన ఆలకించే దేవుడు, ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ వస్తూ ఉంటున్నాం. త్వరలో తండ్రి మరి మీ ఆలయములో మొరపెట్టినప్పుడు మీరు మా ప్రార్థన ఆలకించి అంగీకరించే దేవుడు అయినందుకే స్తోత్రాలు. చిన్నమందగా కూడి మేమందరం ప్రభావ మీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా నాతో మాతో మాట్లాడము, నన్ను మమ్మల్ని దర్శించు, నాలో మాలో గొప్ప కార్యం జరిగించు. ఆత్మచేత ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో మీ సన్నిధిలో మొరపెట్టుటకు, తద్వారా ఆత్మీయ క్షమాభివృద్ధి చెందుటకై మమ్మల్ని సిద్ధపరచవలసిందిగా వేడుచుంటున్నాం. దయగల తండ్రి, దయగల మీ హస్తాలకు అప్పగిస్తూ మహిమ ఘనత స్తుతి ప్రభావం మీకు ఆరోపిస్తూ మా ప్రభు రక్షకుడైన యేసు నామమున దేవ తండ్రి మీరు మాకెంతో ఆశీర్వాదకరంగా చేయమని వేడుచుంటున్నాం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున ప్రార్థన చేస్తారో వారి మధ్యన ఉంటానని చెప్పిన దేవుడు కనుక చిన్న మందిగా మేము కూడి వస్తుండగా ప్రభా మీరు మాకు సహాయం చేయండి. అడుగుడి దేవా మీకు ఇవ్వబడునన్నాం కనుక నీ సన్నిధిలో అడిగి పొందుకున్నట్టుకు మాకు సహాయం చేయండి. ఈ కూడికి ఆశీర్వాదకరంగా చేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనాన్ని వాళ్ళందరం కలిసి చదువుతాం. కీర్తనలు 2ನೇ ಅಧ್ಯಾಯ 8ನೇ ವಚನ ನಾವೆಲ್ಲರೂ ಸೇರಿ ಒಟ್ಟಿಗೆ ಓದೋಣ. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు ಸೊತ್ತುಗಾನು ಇಚ್ಚೋದನು. ಕರ್ತನ ಸಹಾಯಕ್ಕಾಗಿ ಚಿಕ್ಕ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. ప్రేమల తండ్రి, ఈ సమయంలో వాక్యం ధ్యానిస్తున్నాం. నా మాటలు గాక నీ పరలోకపు సింహాసనం నుండి మీరే నీ ప్రజలతో మాట్లాడము, నన్ను మమ్మల్ని దర్శించు, ఆ ప్రార్థనకు బలం మీరు అనుగ్రహించండి. యేసు క్రీస్తు నామమున చిన్న ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. కాబట్టి గత కొన్ని నెలలుగా బహుశా జనవరి నుంచి కొన్ని నెలలుగా మన ప్రార్థన నిమిత్తమై ఈ మాటను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రభు స్వాస్థ్యం ఇస్తా అన్నాడు. ఇజ్రాయేలులకు ఇచ్చిన స్వాస్థ్యము, పౌలు అపోస్తలులు స్వత్తు చేసుకున్నటువంటి స్వాస్థ్యము, అటు తర్వాత యెహోషువ తాను పొందినటువంటి స్వాస్థ్యాన్ని మనము చూస్తూ వచ్చినాం. కనుక ఈ మాట మనకు ప్రభు పలు విధాలుగా మనతో మాట్లాడుతూ వచ్చినాడు. వాక్యంలోనికి వెళ్ళక మునుపు ఓ చిన్న కథ మీకు చెప్పి ముందుకెళ్ళాలని ఇష్టపడతా ఉన్నాను. ఓ సేవకుడు, ఓ విశ్వాసి హాస్పిటల్కి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు అంటే అక్కడ ఒక విశ్వాసి, పేద విశ్వాసి అడ్మిట్ అయి ఉన్నాడు. మంచి సేవకుడితో పాటు వెళ్ళిన వ్యక్తి ఓ మంచి ధనవంతుడు, లోకములో పరపతి కలిగిన వాడు. అటు వెళ్ళినప్పుడు సేవకుడు విశ్వాసితో అన్నాడు, అయ్యా ఈ బలహీనుడైన మన సహోదరు నిమిత్తం ప్రార్థన చేయి అని చెప్పినప్పుడు ఆయన ప్రార్థన ఈ రీతిగా చేస్తూ వచ్చినాడు. ప్రభువా, ఈ బలహీనుడైన సహోదరుని జ్ఞాపకం చేసుకో, ముట్టు, బాగు చేయి. ఈయన జబ్బుకు అయ్యే ఖర్చు మేము ఎవ్వరము చెల్లించలేనిది, మా చేత కానిది, నీవు మాత్రమే పరలోకము నుండి ఈ ప్రభువా అని ప్రార్థన చేసినాడు. బయటకు వచ్చిన తర్వాత సేవకుడు అన్నాడు,
దేవుడు పరలోకపు వాకిళ్ళు తెరిచి ఎలా ఇస్తాడు అని అడిగాడు. అంటే ఈయనకు అర్థం కాలేదు. పరలోకపు వాకిళ్ళు తెరిచి కాదు, కానీ మనుషుల హృదయాలను తెరిచి వారికి సహాయం చేయిస్తాడు. కనుక వీరు వారికి సహాయం చేసే స్థితిలో ఉన్నారు అని ఆయన కొంచెం హెచ్చరించినప్పుడు నిజమే కదా అని అనుకున్నాడు. తర్వాత కొంత సహాయం కూడా చేసినాడని విన్నాను నేను మీకులాగే. మెట్టుకు తలంపు ఏంటంటే అంటే మనం చాలాసార్లు ఇటు అనుభవంలో ఉండేవారముగా ఉంటాం. చాలాసార్లు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు కార్యములు అసలు వాస్తవంగా మనం చూస్తే మత్తయి సువార్తలో కుడివైపునున్న వారిని చూసి అంటాడు, ఈయన బీదలైన సహోదరులకు మీరు వారిలో ఒకనికి సహాయపడుతుంది కదా అని అంటాడు. కనుక నేను ఆకలిగా ఉన్నాను, దప్పిగా ఉన్నాను, వస్త్రాలు లేకుంటే వస్త్రాలు ఇచ్చినారు అని అన్నప్పుడు మేము ఎవరికి ఇచ్చాం ప్రభు అంటే ఈ బీదలైన వారికి మీరు ఇచ్చినారు కదా అని అంటాడు. నిజమైనటువంటి సేవాభావం అది మనకు కనబడతా ఉంది. సరే, మనం ఇక్కడ వాక్యంలోనికి వస్తే ప్రభు ఈ మాట అంటా ఉన్నాడు. ఏమంటున్నాడంటే నన్ను అడుగుము అనే మాట మనం చూసినప్పుడు సర్వసాధారణంగా మనుషుల దగ్గరికి వెళ్ళి మనుషులు కూడా మనల్ని ఏమంటారంటే నీకేమన్నా ಕಾವಾಲಂటే నన్ను అడుగు ಅಂತಾರೆ. ನಿಮ್ಗೇನಾದರೂ ಬೇಕಾಗಿದ್ರೆ ನನ್ನನ್ನು ಕೇಳಿ ಅಂತಾರೆ. ಮತ್ತೆ ನಾವು ಕೇಳುವಾಗ ಅವ್ರೇನಂತಾರೆ, ಯಾವಾಗಲೂ ನನ್ನನ್ನೇ ಕೇಳ್ತಾ ಇದ್ದ ನೀವು అంటారు కదా. ఎప్పుడు మనల్ని అడుగుతారు. తెలుగులో మనం మాట్లాడుకుంటే కనుక మాట వరుసకు చెప్పినాడు, ನಾನು ಮಾತು ಕೇಳಿದೆ ನನ್ನನ್ನು ಕೇಳಿ ಅಂತ, ನೀವು ಮಾತುకు ನನ್ನ ಕೇಳಿದಾಗ ಹೇಗೆ ಅಂತಾರೆ. అయితే ದೇವರು అట్లా అనట్లేదు. ದೇವರು ಆ ಥರ ಹೇಳ್ತಾ ಇಲ್ಲ. ಏನಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ ಅಂದರೆ ನನ್ನನ್ನು ಕೇಳಿ. ಅದೇ ಕನ್ನಡದಲ್ಲಿ ಓದಿರಿ ಬ್ರದರ್, ಅದು 2ನೇ ಅಧ್ಯಾಯ 8ನೇ ವಚನ, ಕೀರ್ತನೆಗಳು 2:8. ಸಾಕು. ಇಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ, నీవు కేలుకొండరే అంటే నీవు నన్ను అడిగితే. ప్రభు అంటున్నాడు అడగమంటున్నాడు. అడిగినప్పుడు దేవుడు ఇచ్చేవాడిగా ఉంటున్నాడు. మనుషులు చెప్పినట్లుగా మాట మాత్రం ఆయన చెప్పట్లేదు, కానీ ప్రభు స్పష్టంగా నన్ను అడుగు అని అంటున్నాడు. ప్రభు నిజంగానే చెప్తున్నాడు. దేవుని వాక్యంలో మార్కు సువార్త 13వ అధ్యాయం 31వ వచనం, మార్కు సువాರ್ಥ 13:39 ಈ ರೀತಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ, ఆకాశము భూమియు గతించును కానీ నా మాటలు ఎన్నడనూ గతింపవు. మార్కు 13:39. ಓದನ. ಭೂಮಿ ಆಕಾಶಗಳು ಹರಿದು ಹೋಗೋದು, ಆದರೆ ನನ್ನ మాటలు హలుదు ಹೋಗೋదే ಇಲ್ಲ. కానీ మనం చూస్తే దేవుడు మాటకు చెప్పట్లేదు, నిజంగా ప్రేమతో మనల్ని ప్రేమించి నన్ను అడుగు నేను నీకు ఇస్తాను అంటున్నాడు. ఇక్కడ మనం చూస్తే మాట తప్పని దేవుడు ఇష్టపూర్వకంగా ఆయనను అడగమని చెప్తా ఉంటున్నాడు. కాబట్టి అడిగేది ఏం అడగాలో కూడా చెప్తా ఉన్నాడు. నన్ను అడుగుము, జనములను స్వాస్థ్యముగాను భూమిని సొత్తుగా ఇస్తాను. కాబట్టి అడగమన్న దేవుడే వేటిని అడగాలో కూడా అక్కడ మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. కాబట్టి సర్వసాధారణంగా భూమి ఉంటే మనం ఏదైనా ఒక పని చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు 1 ఎకరా భూమి ఉన్నది అనుకోండి, ఏం చేయొచ్చు? సేద్యం చేయొచ్చు. ఒక 1/2 ఎకరా భూమి ఉన్నది, 3 సెంట్ల భూమి ఉన్నది, ఏం చేయొచ్చు? ఇల్లు కట్టచ్చు కదా. భూమి అంటే ఏదైనా మనం చేయడానికి ఉపయోగపడుతుంది. తర్వాత జనములు, భూమి, మనుషులు ఉన్నారనుకోండి, మ్యాన్ పవర్ ఉన్నదనుకోండి, ఏ పనైనా మనం చేయటానికి వీలవుతుంది. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే దేవుడు ఇక్కడ ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే నన్ను అడిగితే సమస్తము నీకు ఇస్తా, సమస్తమును నీకు ఇస్తా. కాబట్టి ప్రభువుని అడుగుట ద్వారా మనం ప్రభు యొద్ద నుండి పొందుకోగలం అనే సంగతి మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. ఇవన్నీ సర్వసాధారణంగా మనుషులకు అవసరమైన సంగతులే. అయితే ఈ అడగమన్న దేవుడు ఒక మాట మనకు గుర్తు చేస్తున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం. అడగమన్న దేవుడికి మనకేం కావాలో ముందుగానే తెలుసు. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం, 6వ అధ్యాయం మత్తయి సువార్త 8వ వచనం.
ಮತ್ತೇನು ಸುವಾರ್ತೆ 6ನೇ ಅಧ್ಯಾಯ 8ನೇ ವಚನ. ತೆಲುಗಾದ್ರೆ ಕನ್ನಡ ಆದ್ರೆ ಓದ್ರಿ. మత్తయి సువార్త 6ನೇ అధ్యాయం 8ನೇ వచన. మీరు తండ్రిని అడక్క మునిపే నీకు అక్కరగా ఉన్నవేవో అని తెలియదు. ఇక్కడ 2 విషయాలు మనకు గుర్తు చేస్తున్నాడు. అడగమన్న దేవుడు, ఏం అడగాలో చెప్పిన దేవుడు, మనకేమి కావాలో చెప్పే దేవుడు. అర్థమవుతుందా? దేవుడు అడగమన్నాడు, ఏం అడగాలో చెప్పినాడు, మనకి ఏది అక్కరుందో చెప్తున్నాడు. ఆయన చెప్తున్నాడు. మనకు అక్కరేంటో దేవునికి తెలుసు అన్న సంగతి గుర్తు చేయబడతా ఉంది. ఇది మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. అయితే ఇదే అధ్యాయంలో 6వ వచనంలో అక్కరగా ఉన్నవేవో దేవునికి తెలియను కాబట్టి మీరు ఇలాగున ప్రార్థన చేయడం అని చెప్తూ ఆయన ఏమంటాడు, పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున భూమి యందు నెరవేరును గాక. కాబట్టి ఇక్కడ నీ రాజ్యం అనే మాట చూస్తున్నాం. కింద అదే అధ్యాయంలో 6వ అధ్యాయం 33వ వచనದಲ್ಲಿ 6ನೇ అధ్యాయం 33ನೇ వచనದಲ್ಲಿ ఈ రీతిగా రాయబడింది. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడను. కాబట్టి ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటే దేవుడు అనుగ్రహించే దేవుడు, అయితే రాజ్యమును నీతిని వెతికే వారముగా ఉండాలి. ఇంకా మనం చూస్తే కీర్తనలు 139 4ನೇ వచనం ఓదిరి. అక్కడ మనం చూస్తే మనం అడగక మునిపే దేవుడికి తెలుసు. మనం అడగక మునిపే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, నా నోట నాలుకకు మాట రాక మునిపే నీవు తిరిగి ఉన్నావు. చదవండి ఆ మాట. 4ನೇ వచనం, 39 4ನೇ వచనం. యెహోవనే ನನ್ನ ನಾಲಿಗೆ ಮಾತುಗಳಲ್ಲಿ కాబట్టి నా నాలుకలో ఆ మాటల్లో నీకు తెలియకుండా ఏమీ లేదు. అంటే తెలుగులో స్పష్టంగా ఏమంటాడంటే, మాట నా నాలుకలోనికి రాకమునిపే నీకు తెలుసు. అంటే మన హృదయాంతరంగంలో ఏముందో దేవునికి తెలుసు. అంటే మన అక్కర కానీ, మన బాధ కానీ, మన వేదన కానీ ప్రభువుకి తెలుసు. అయితే అడగమన్నాడు. తెలుసు అని చెప్పి ఆయన ఇస్తానని చెప్పలేదు. నీవు అడగాలి, మనం అడగాలి, అప్పుడే దేవుడు వాటిని ఇచ్చేవాడిగా ఉంటా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే చాలాసార్లు మనం ఎవరికైనా ఫోన్ చేసి మాట్లాడతాం కదా. మాట్లాడినప్పుడు ఫోన్ పెట్టేసిన తర్వాత ఒక మాట ಅನಿపిస్తుంది, ఎందుకు ಮಾತನಾಡಿನಾము, ಯಾಕಪ್ಪ ಸುಮ್ಮನೆ ಅವ್ರು ಕಾಲ್ ಮಾಡಿದೆ ನಾನು ಇವತ್ತು, ಸುಮ್ಮನೆ ಕಾಲ್ ಮಾಡದೇ ಇರ್ಬೋದು ಚೆನ್ನಾಗಿತ್ತು ಅಂತ ಅನ್ಕೊಂటాం. అదే ఫోన్ చేయకపోతే కూడా బాగుంటాము అని. ఎందుకు చెప్పండి? ఆ మాటలో ఉన్నటువంటి లోపమో, లేకపోతే కోపమో, బలహీనతలో, చెడ్డ మాటలో ఏవో కదా, కొన్నిసార్లు అట్లా అనిపిస్తుంది. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మన మాటలు కూడా దేవుడు కొన్నిసార్లు ప్రార్థనలో వినడు. ఎందుకు వినడు అని అంటే, మీకు ఒక సంగతి గుర్తు చేస్తాను. ఇర్మియా గ్రంథంలోకి వెళ్తే అక్కడ 11వ అధ్యాయం 14వ వచనం, ఇర్మియా అనే పుస్తక 11ನೇ ಅಧ್ಯಾಯ 14ನೇ ವಚನ. ಅಲ್ಲಿ ನಾವು ನೋಡುವಾಗ చదవండి. ఇర్మియా 11:14. కావున ఈ ప్రజల నిమిత్తం ప్రార్థన చేయకము, వారి నిమిత్తం మొరపెట్టకము, వారు తమ కీడును బట్టి మొరపెట్టినప్పుడు నేను వినను. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఎందుకు దేవుడు వారి ప్రార్థన వినలేదు అంటే, వారు కీడు చేశారు. ಅವರು ಕೆಟ್ಟದನದಿಂದ ಅವರ ಮೊರೆಯನ್ನು ನಾನು ಕೇಳುವುದಿಲ್ಲ. ಯಾಕೆ? ಅವರು ಕೆಟ್ಟದನ್ನ ಮಾಡಿದ್ದಾರೆ, ಅವರು చెడ్డ కార్యములు చేస్తున్నారు. ఏంటి వారు చేసిన చెడ్డ కార్యం అంటే, విగ్రహారాధన చేశారు. అనగా దేవునికి అయిష్టమైనది వారి జీవితాల్లో జరిగింది. దేవుని మాట వినకపోవటాన్ని బట్టి దేవుడు వారి ప్రార్థన వినలేదు లేదా తోసిపుచ్చినాడు అన్న సంగతి ఇర్మియా 11:14లో మనకు అర్థమవుతా ఉంది. ఆ తర్వాత ఇంకో సందర్భాన్ని గుర్తు చేస్తాను. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు ఉన్నారు. బుద్ధిగల కన్యకలు ఏం చేసినారు? తమ దివిటీలు సిద్ధపరుచుకొని వెళ్ళినట్లుగా మనకు కనబడతా ఉంది. తర్వాత ఈ బుద్ధి లేని కన్యకలు ఏమి చేసినారంటే కనుక ఏం చేసినారంట, వారు దివిటీలు సిద్ధపరచుకోలేదు,
ఎన్నో వచ్చినాం అది? 8వ వచనం, వెంటనే వచ్చిన 10వ వచనం చదువు. 10వ వచనం, వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చును. వచ్చి అయ్యా తలుపు తీయమని అడుగ్గా, కాబట్టి ఇక్కడ వాళ్ళు వచ్చి అడుగుతా ఉన్నారు. ప్రభు వచ్చినాడు, ఆ పెళ్లి కుమారుడు వచ్చినాడు, పెళ్లి కుమారుడు వెళ్ళిపోయినాడు. ఇప్పుడు పెళ్లి కుమారుడు వెళ్ళిపోయిన తర్వాత బుద్ధి లేని కనికలు వచ్చి అయ్యా అయ్యా తలుపు తీయని అడిగితే వాళ్ళు ఏమంటున్నాడు, నేను మిమ్మను ఎరగను. వీళ్ళు కూడా అడుగుతా ఉన్నారు తలుపు తీయమని, నేను మిమ్మను ఎరగను. కాబట్టి ఇక్కడ ప్రభు ఆ బుద్ధి లేని కనికల మాట ఎందుకు వినలేదు అంటే గనక సమయం ఏమైపోయింది, దాటిపోయింది. చాలాసార్లు దేవుడు మన ప్రార్థనలు వినకపోవడానికి గల కారణాలు ఏంటంటే, మనము ప్రార్థించవలసిన సమయంలో ప్రార్థన చేయం, మనం అడగవలసిన సమయంలో అడగం. ఆ పరిస్థితులు, ఆ సమస్యలు అన్నీ తీరిపోయిన తర్వాత అప్పుడు ప్రార్థన చేస్తాము. దేవుడు ఆ ప్రార్థన వినేవాడుగా లేడుగా కనబడుతూ ఉంటాడు, వినని వానిగా మనకు కనబడుతుంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ వచ్చినాం, మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో ఆయన రాజ్యమును నీతిని వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అనే మాట మనం చూస్తున్నాం కదా. రాజ్యము, నీతి. రోమపత్రిక 14వ అధ్యాయం, రోమవర్గ పత్రిక 14వ అధ్యాయ 17వ వచన, రోమా 14:17, రోమా 14:17. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునే అయినది. కాబట్టి ఇక్కడ మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుని రాజ్యము నిమిత్తము దాన్ని వెదికే వారముగా ఉండాలి. ప్రార్థన చేయటం అంటే దేవుని రాజ్యమును వెతుకుట అని అర్థము. అయితే దేవుని రాజ్యం ఏంటి అంటే కనుక నీతియు సమాధానం. నీతి అనే దానికి మనం జ్ఞాపకం చేసుకుంటాం. కీర్తనల గ్రంథం 15వ అధ్యాయం. ఏంటి నీతి మీకు ఎక్స్ప్లెయిన్ చేయను కానీ జస్ట్ నీతి అంటే ఏంటో చూపించి ముందుకెళ్తాను. ನೀತಿ ಅಂದರೆ ಏನು ಅದು ತೋರಿಸಿಬಿಟ್ಟು ನಾನು ಮುಂದಕ್ಕೆ ಹೋಗುತ್ತೇನೆ. 15ನೇ కీర్తనలు 15 2-5 యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే అటివాడు నాలుకలతో కొండములాడడు, తన చెలికానికి కీడు చేయడు, నింద మోపుడు. తర్వాత ఏమంట, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణముగా చేయు నష్టము కలిగినను మాట తప్పుడు, అతను తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు, నిరపరాధిని చెరుపుటకే లంచం పుచ్చుకొనడు. నీతి అంటే ఏంటి? అబద్ధమాడడు, కొండేల చెప్పుడు, తర్వాత ఏంటి, నింద మోపడు, తర్వాత కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇచ్చిన మాట ఏం కాడు, తప్పడు. ఇది నీతి, ఇది నీతి. ఈ నీతి కొరకు వారు ప్రయాసపడేవారుగా ఉండాలి. తర్వాత మనం చూస్తే ఇంకొక మాట రాయబడింది మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనములో, నీతి నిమిత్తము హింసింపబడు వారులారా మీరు ధన్యులు. కాబట్టి అక్కడ రాయబడింది నీతిమంతుడు. మత్తయి సువార్త 5:10 నీతి నిమిత్తం హింసింపబడు వారులారా మీరు ధన్యులు అంటాడు. కనుక అక్కడ రాయబడిన మాట, నీతిమంతుడు శోధనలో నిలిచి ఉంటాడు. శోధన వచ్చినప్పుడు పడిపోడు, వెళ్ళిపోడు. కాబట్టి యోహాను పత్రికలో మనం చూస్తే ఆయన ఆజ్ఞలను గైకొనేవాడుగా ఉంటాడు. 1 యోహాను 3:7 ప్రకారం దేవుని ఆజ్ఞలను గైకొనేవాడుగా, ప్రేమించేవాడుగా ఉంటాడు నీతిమంతుడు. ఇది నీతి. దేవుని రాజ్యము నీతి యు సమాధానమును భక్తి. అంటే నీతిని వెతికే వారముగా ఉండాలి. తర్వాత ఇంకా మనం చూస్తే సమాధానము అనే మాట చూస్తాం. రోమ 14:17 దేవుని రాజ్యము నీతియు సమాధానం. కాబట్టి ఈ సమాధానముని మనం గమనిస్తే గనక దేవుని వాక్యంలో రాయబడింది, ఒకనితోనొకడు సమాధానముగా ఉండుడి, ఆత్మ కలిగించి ఐక్యతను కాపాడుకునే తీవ్రత గలవారై ఉండుడి. తర్వాత మనం చూస్తాం, శక్యమైతే అందరితో సమాధానముగా ఉండుటకు ప్రయత్నం చేయండి. అందరితో సమాధానం.
దేవుని కుమారులు అనబడిన వారు, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఈ మాటలన్నీ కూడా మనం చూస్తాం. యేసుక్రీస్తు సమాధానానికి కర్త కానీ అల్లరికి కర్త కాదు అన్న సంగతి మనకు గుర్తు చేయబడతాం. ఇప్పుడు అదే దేవుని రాజ్యమును వెదకమని చెప్పాడు, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అన్నాడు. కింద మనం వస్తే కనుక రోమ 14:17లో నీతియు సమాధానమును పరిశుద్ధ ఆత్మయందలి ఆనందము అనే మాట చూస్తాం. హెబ్రీ పత్రిక ఏంటి పరిశుద్ధాత్మయందలి ఆనందం? ఇబ్రియర్కి బರೆದ పత్రిಕೆ 10ನೇ ಅಧ್ಯಾಯ 38ನೇ ವಚನ. ಹೆಬ್ರಿ 10:38. ఇబ్రియర్కి బರೆದ పత్రిಕೆ 10:38. నా ఎదుట నీతిమంతుడైన వాడు జీవించును కానీ అతడు వెనక తీసిన యెడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే పరిశుద్ధాత్మందరి ఆనందం ఏంటి అంటే కనుక, వెనక తీస్తే ఆత్మకి ఏముండదంట, సంతోషము ఉండదు. ಮುಂದಕ್ಕೆ ಸಾಗಿತೆ ನಾವು ಮುಂದೆ ಹೋಗಿದ್ರೆ ಆತ್ಮಕ್ಕೆ ಏನಿರುತ್ತೆ, ಸಂತೋಷ ಸಿಗುತ್ತೆ. ಇಲ್ಲಂದ್ರೆ సంతోషము ಇಲ್ಲ ಅಂತ ಇಲ್ಲಿ ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ ನಾವು. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు ఒక మనిషి ముందుకే సాగాలి కానీ, ఒక వ్యక్తి ఆత్మీయ యాత్రలో ముందుకు సాగేవాడుగా ఉండాలి కానీ వెనకకు సాగకూడదు. అందుకే యేసు ప్రభు ఏమంటాడంటే, నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూసేవాడు నాకు పాత్రుడు కాడు, అనగా నా రాజ్యానికి పాత్రుడు కాడు అనే మాట మనం చూస్తాం. కాబట్టి ఒక పాపి, ఇక మనం చూస్తే ఒక విశ్వాస యాత్రలో ముందుకు సాగాలే కానీ వెనక్కి సాగకూడదు, కనుక వెనక్కి పోకూడదు. ఇక్కడ మనం చూస్తే హెబ్రీ 10:38 ప్రకారం పరిశుద్ధాత్మలో అనే ఆనందం అనుభవించాలంటే మనము ముందుకెళ్ళాలి, మనతో పాటు కొంతమందిని ముందుకు తీసుకొని వెళ్ళాలి. లూకా సువార్త 15వ అధ్యాయము 10వ వచనంలో ఒక పాపి రక్షించబడితే, పాపి మారు మనసు పొందితే పరలోకంలో ఏముందంట, ఆనందం. లూకా 15:10. ಲೂಕ ಬರೆದ ಸುವಾರ್ತೆ 15ನೇ ಅಧ್ಯಾಯ 10ನೇ వచన. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. ఒక పాపి మారు మనసు పొందితే పరలోకములో సంతోషం. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఎట్లా మారు మనసు పొందుతాడు అంటే, దేవుని సువార్త వినిపించుట ద్వారా మారు మనసు పొందుతాడు. దేవుని మాటలు ప్రకటించబడుట ద్వారా మారు మనసు. కనుక ఈ దినాల్లో మనకు కూడా చూసినప్పుడు ఈ గొప్ప సువార్త చేసేటువంటి అవకాశాలు మనకు ఎన్నో ఉన్నాయి. ఆయా రకాల మాధ్యమాలు వాడుకొని కూడా మనము సువార్త చేస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని సువార్త ప్రకటించబడాలి అనేది మనము జ్ఞాపకం చేసుకుంటారు. ఎట్లా ప్రకటించగలం అని అంటే కనుక, ఇప్పుడు పెద్దలకు సువార్త చేసేది మంచిదా, పిల్లలకు సువార్త చేసేది మంచిదా చెప్పండి? పెద్దోళ్ళకు సువార్త చెప్తే ఏమంటాడు, ఇది ఎట్లా, అది ఎట్లా, అది ఎట్లా అని క్వశ్చన్లు వేస్తాడు. అదే పిల్లలకు సువార్త చెప్తే క్వశ్చన్లు వేస్తారా? ఎవరు క్వశ్చన్లు? నమ్ముతారు వాళ్ళు, పిల్లలు నమ్ముతారు. అందుకే గొప్ప పరిచయం ఏముందంటే VBS వెకేషనల్ బైబిల్ స్కూల్ అని దేవుడు మనకు ఒక పరిచయం ఇచ్చినాడు. అందుకే దేవుని వాక్యంలో శ్రేష్టమైన మాట ఒకటి రాయబడింది పిల్లల విషయమే. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ಜ್ಞಾನೋಕ್ತಿಗಳು 22:6ನೇ ವಚನದಲ್ಲಿ ಆ ಮಾತು ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. సామెతలు 22:6లో ఆ మాట కనబడుతుంది. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ పరిచర్య దేవుని మాటలు ప్రకటించడం ద్వారా ఒక బాలుడిని కానీ ఒక వ్యక్తిని కానీ మనం దేవుని వైపు త్రిప్పగలిగినప్పుడు పరలోకములో గొప్ప సంతోషం, తద్వారా మన ఆత్మలో ఆనందం, పరిశుద్ధాత్మలో ఆనందాన్ని అనుభవించగలుగుతాం. మరి ఈ పరిచర్య ఎంతో శ్రేష్టమైనది. అందుకే దేవుని వాక్యంలో రాయబడింది, ఎప్పుడైతే చిన్న బిడ్డలు మారు మనసు పొందుతారో, కీర్తనలు 8:2 ప్రకారం ఏముంటుంది అక్కడ? కీర్తనలు 2, చిన్నబిడ్డలు కనుక మారు మనసు పొందితే ఏమవుతుందంట, శత్రువు
ఏమవుతాడు, శత్రువులను మాన్పివేయటానికి ఆయన ఒక దుర్గమును స్థాపించేవాడిగా ఉంటున్నాడు. శత్రువులను పగ తీర్చుకున్న వారిని మాన్పివేటుకై నీ విరోధులను బట్టి బాలులెక్కయు చంటి పిల్లలెక్క స్థుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. కాబట్టి బాలుడు మారు మనసు పొంది వారు ప్రభువును స్తుతించడం ద్వారా శత్రువు యొక్క దుర్గము మాన్పివేయబడతారు, అది పడదోయబడతారు. లోకంలో ఒక సామెత ఉంది. ఏంటి ఆ సామెత అంటే, నేటి బాలలు రేపటి పౌరులు. కన్నಡದಲ್ಲಿ ಏನಂತ ಹೇಳ್ತಾರೆ అది, ಇಂದಿನ ఈదిన మక్కల ఇందిన మక్కలు ముందున ప్రజలు. కాబట్టి ఈరోజు పిల్లలు రేపటి దినాన పౌరులుగా మార్చబడతారు. వారి ద్వారా దేవుని సేవ జరిగేదిగా ఉంటారు. ఇది ఎంతో గొప్ప శ్రేష్టమైన పరిచర్య. మన ముందు VBS పరిచర్య ఉంది. ఈ VBS పరిచర్యలో ఎంతమంది పిల్లలను మనం దేవుని వైపు తిప్పగలం, అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ పరిచర్యలో నీ భాగం ఏంటి? ఇది కూడా దేవుని రాజ్యమును వెతికే దాంట్లో ఒక భాగం. ఈ పిల్లల పరిచర్య కూడా దేవుని రాజ్యమును వెతికే దాంట్లో ఒక భాగం. ఈ పరిచర్యలో మన ప్రయాస ఎంతవరకు ఉంది అనేది మనం ప్రశ్న వేసుకోవాలి. మనం ఎంతవరకు దీని కొరకు ప్రయాసపడగలం? కొంతమంది ఎట్లా ప్రయాసపడతారు అనేది మీకు చెప్తాను. కొంతమంది తమ సొంత ఖర్చులతో పిల్లల్ని దేవుని మందిరానికి తీసుకొని వస్తారు ఆ దినాల్లో. ఇక్కడ నేను ఆ పరిస్థితులు చూడలేకున్నాను, కానీ ఆంధ్రాలో అయితే కనుక విశ్వాసులే తమ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆటోలకి పల్లెల నుంచి పిల్లల్ని తీసుకొని వెళ్ళేవారుగా ఉన్నారు. ఆ తర్వాత మనం చూస్తే కొంతమంది పిల్లల్ని తీసుకురాలేదు కాబట్టి వాళ్ళే మందిరంలోకి వచ్చి శానిటైజేషన్ వర్క్, కిచెన్ వర్క్ ఇట్లా హెల్ప్ చేసేవారు. మేము ఏం చేయాలి అని హెల్ప్ చేసేవారు అనమాట. ఆ తర్వాత కొంతమంది చూస్తే పనులు చేయలేరు, సమకూర్చలేరు. అప్పుడు ఏం చేసేవారంటే తమ తలాంతులు దేవుని కొరకు వాడేవారు. పాటలు పాటలోనో లేదా కథలు చెప్పే దాంట్లోనో ఇట్లా తమ తలాంతులు దేవుని కొరకు వాడి పిల్లలను దేవుని వైపు తిప్పడానికి వారు ఎంతో ప్రయాసపడేవారు. ఇంకా కొంతమంది ఉన్నారు ఏంటంటే మార్త, మరియలు. ఆ తర్వాత మనం చూస్తే యేసు ప్రభు దగ్గర శిష్యులు కొంతమంది ఉన్నారు. సుసన్నయు, తల్లి అయిన మరియు, మగ్దలేని మరియు, యొకన్నయు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే తమ ఆస్తులను అమ్మి ప్రభుకు సేవ చేస్తున్నారు అన్నట్లుగా తమకు కలిగిన వాటిని అన్నీ ఇచ్చి దేవుని సేవ జరిగేటట్లు ప్రోత్సహిస్తూ వచ్చినారు. ఏదో ఒక విధంగా పిల్లల పరిచర్యలో వారి ప్రయాస ఉండాలి. ప్రియ సోదరుడా, సహోదరి, ఈ రాత్రి మనం ప్రార్థనలోకి వెళ్ళక మునుపు దేవుడు మన భౌతిక అక్కర్లు తీర్చాలని కోరుతున్నప్పుడు మనం కూడా ప్రభు యొక్క కార్యములను చూసేవారంగా ఉండాలి. విశ్వాసులందరూ తమ సొంత పనులనే చూసుకొనిస్తున్నారు, కానీ దేవుని కార్యములను ఎవరునూ లక్ష్య పెట్టట్లేదు. కాబట్టి దేవుని కార్యముల విషయమే లక్ష్య పెట్టేవారముగా దేవుని రాజ్యమును వెతికే దాంట్లో ఒక పాపిని రక్షించే దాని కొరకు మనం ప్రయాసపడేదాని కొరకు ఎంతో ముందుకు రావాలి. అలాగ వచ్చినప్పుడు దేవుని సేవ జరుగుతుంది. చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాం. ఏమని ప్రార్థన చేస్తాము? యాకోబు 1:4 రాయబడిన ప్రకారం, 4:5 అనుకుంటాను. చూడండి, యాకోబు 4:3, క్షమించండి, యాకోబు 4:3. అక్కడ ఏముంటుందంటే, మీరేం అడిగినాను మీ భోగముల నిమిత్తమే అడుగుతున్నారు కానీ అని అంటాడు. కాబట్టి మనం ప్రార్థించేటప్పుడు దేవుని రాజ్యం నిమిత్తం ప్రార్థన చేస్తే దేవుని రాజ్యంలో ఒక పాపి మారు మనసు పొందాలి. ఆ రాజ్యం కొరకని మనం ప్రార్థన చేస్తే దాని కొరకు మనం ప్రయాసపడితే ఎంతో బాగుంటుంది. చాలాసార్లు మనం ప్రార్థన చేస్తే, ప్రభా నాకు ఇల్లు ఎరుకైపోయింది, కొత్త ఇల్లు కావాలా. ప్రభా నాకు కారు చిన్నగా అయిపోయింది, కారు పెద్దది కావాలా. ప్రభా ఉన్న నగలు సరిపోవట్లేదు, కొత్త నగలు కావాలా. ఇలాగ అడుగుతూ ఉంటాం. అంటే మీ భోగముల నిమిత్తం అంటే ఎప్పుడు మన సొంత వాటి కొరకే మనం ప్రార్థన చేస్తుంటాం. కానీ ప్రభా ఈ సంవత్సరం VBSలో ఓ చిన్న బిడ్డను రక్షించడానికి నాకు సహాయం చేయి. నేను ఎంత ప్రయాసపడాలి, నా ద్వారా దేవుని రాజ్య విస్తరణ కొరకు నేను ఎంతవరకు ప్రయాసపడాలో ప్రభా నాకు కృపని. నేను ఏ తలాంతు చేయాలో నాకు ఏ తలాంతు ఉందో దాన్ని నీ సేవలో వినియోగించడానికి నాకు సహాయం చేయి ప్రభువా అని మనం అడగాలి. చాలాసార్లు నేను ఈ మధ్యకాలంలో గమనిస్తూ వచ్చినాను, కొంతమంది ప్రార్థనలు ఆయా సంఘాల్లోకి వెళ్తూ ఉంటాను కదా. ఇలాంటి పరిచర్యలు ఉన్నప్పుడు వాళ్ళు చేసే ప్రార్థనలు ఏంటంటే, ప్రభువా ఇచ్చేదాని కొరకు లేపు, ఇచ్చేదాని కొరకు లేపు, ఇచ్చేదాని కొరకు ప్రభా లేపు అని అడుగుతారు. ప్రభా నేనేం చేయాలి, నేనేం సమర్పించుకోవాలి, నా జీవితంలో ఈ పరిచర్య కొరకు ఒక పాపిని రక్షించడానికి నేను ఎంతవరకు ప్రయాసపడాలో నాకు సహాయం చేయి ప్రభువా. డబ్బు రూపంగానా, లేకపోతే ఆత్మీయంగానా, పాటల ద్వారానా, కిచెన్లో పని చేసా, లేకపోతే మందిరంలో పరిచర్య చేసి నేను ఏ పని చేసి
నీ ప్రజలను నేను దుష్టు నుంచి రక్షించాలి, దేవుని రాజ్యం కొరకు మనం సిద్ధపరచాలి అని మనం ప్రార్థించే వారంగా ఉండాలి. కాబట్టి దేవుని రాజ్యం నిమిత్తము మనం అడిగినప్పుడు, కాబట్టి ఆ రాజ్యం వెతికినప్పుడు, వెతుకుట అంటే కనుక అర్థం ఏంటంటే ప్రభు అడగమన్నాడు, ప్రభు ఇస్తానన్నాడు. అయితే ఎట్లా అంటే దేవుని రాజ్యమును వెతుకుతూ రావాలి. ఏంటి అంటే పరిశుద్ధాత్మ ఎందలి ఆనందం, నీతియు సమాధానము పరిశుద్ధాత్మ ఎందలి ఆనందం. పరిశుద్ధాత్మ ఎందలి ఆనందం అనగా ఒక పాపి మారు మనసు పొందుటే పరిశుద్ధాత్మ ఎందలి లేదా పరలోకంలో సంతోషము ఆనందం. కాబట్టి దాని కొరకు మనం ప్రయాసపడుతూ ప్రభు కొరకు మనల్ని మనం సిద్ధపరిచినప్పుడు ప్రభు తప్పక మన భౌతిక అక్కర్లు కూడా తీరుస్తాడు. ఇర్మియా గ్రంథంలోనే ఒక మాట రాయబడింది, వారి క్షేమం కొరకు ప్రార్థన చేయడి, ఆ ప్రాంత ప్రజలు రక్షణ కొరకు ప్రార్థన చేయడి, వారి క్షేమమే మీ క్షేమము అంటాడు. కనుక పిల్లల క్షేమం కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు ప్రభు మన భౌతిక అక్కర్లు కూడా మనకు తీరుస్తాడు. కాబట్టి ఈ కొద్ది మాటలతో మనం ప్రభు సన్నిధిలోనికి ప్రార్థనలో ప్రవేశిస్తాము. దయచేసి గమనించండి, VBS పరిచర్య ఉంది. తేదీలు 23, 24, 25 తారీఖుల్లో. కనుక దాని కొరకే ప్రార్థన చేయండి. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం పిల్లలు అధికంగా రావాలని ఆశపడుతూ ఉన్నాం. దేవుడు తన నామ మహిమార్థమై పిల్లలను సమకూర్చున్నట్లుగా చేయాలని ప్రార్థన చేయమని మనవి చేస్తున్నాం. తర్వాత ఆ దినాల్లో పరిచర్య ఉంది. తమ వంతు తాము విశ్వాసులు వచ్చి స్వచ్ఛందంగా పరిచర్యలో పాల్గొంటున్నట్లుగా, వంటగదులు అయినా, పిల్లల విషయంలో, శానిటైజేషన్ విషయంలో సేవకులు వస్తారు, వారిని చూసుకునే విషయం